అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను కలంగట్ బీచ్కి వెళ్తానండి. గోవాలో కలంగట్ బీచ్కి వెళ్తున్నాను. ఇది కలంగట్ బీచ్కి వెళ్ళే రోడ్ చూడండి, చాలా బాగుంది. మార్నింగ్ డ్రైవ్ ఇది. నాకు 8:30 అవుతుంది ఇప్పుడు నాకు టైము. బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇప్పుడే బయలుదేరాం అనమాట. హోటల్లో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇప్పుడే బయలుదేరాం. హోటల్ అంటే హోటల్ కాదు, అంటే మేము ఉంటున్న గెస్ట్ హౌస్ ఉంది కదండి. గెస్ట్ హౌస్ నుంచి ఇప్పుడే మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుని ఇప్పుడే బయలుదేరాము. ఇది కలంగట్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్ వెనక ఆగిపోయారు. ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో వెళ్దామనేసి వాళ్ళు వచ్చారు. స్టార్ట్ అయ్యానండి. ఇప్పుడే స్టార్ట్ అయిపోయి ముందుకు వెళ్తాను. సో మనకి గోవాలో కలంగట్ బీచ్ వచ్చి వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్. చాలా బాగుంటుంది బీచ్. వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ అనమాట. కలంగట్ ఒకటి, బాగా ఒకటి, కోకోనట్ బీచ్ ఒకటి. అట్ ద సేమ్ టైం మనకి ఫార్నర్ బీచ్ కూడా ఉంటుంది. ఫార్నర్ బీచ్ అనేది ఒకటి. ఈ బీచెస్ అనేది మాత్రం చాలా బాగుంటాయి, సూపర్ ఉంటుంది. ఈ కలంగట్ బీచ్ తర్వాత నేను ఫార్నర్ బీచ్కి వెళ్తానండి. దయచేసి వచ్చే కంటిన్యూ వీడియోస్ చూడండి. మీకు చూసినట్లయితే మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ఫార్నర్ బీచ్ అయితే మాత్రం మస్ట్ చూడండి. ఫార్నర్ బీచ్ అంటే బికినీ బీచ్ అనమాట. అది కైండ్ ఆఫ్ టోటలీ బికినీ బీచ్ మారుగా ఉంటుంది ఫార్నర్ బీచ్. అక్కడికి వీడియో తీయడం అలౌ చేయరు, బట్ ట్రై చేస్తాను. నా వల్ల అయినంత వరకు ట్రై చేసి వీడియో తీయడానికి ట్రై చేస్తాను నేను. దయచేసి నా వీడియో లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఒక మంచి ఫన్నీ వీడియో మార్క్ వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ మొత్తం బైక్స్ ఉన్నాయి కదా. ఈ బైక్స్ అన్నీ రెంటెడ్ బైక్స్ అనమాట. మన గోవాలో ఆల్మోస్ట్ అన్నీ మనకి రెంటెడ్ బైక్స్ దొరుకుతాయి. 300 నుంచి 500 రూపీస్ తీసుకుంటారు పర్ డేకి, పెట్రోల్ లేకుండా. మన పెట్రోల్ మనం ఫిల్ చేయించుకోవాలి. అండ్ హోటల్స్ కూడా చాలా చీప్గా దొరుకుతాయండి. చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి. అండ్ ఎదురుగా వచ్చేసానండి నేను కలంగట్ బీచ్కి వచ్చేసాను. అక్కడ ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అదే బీచ్. సో అక్కడ బైక్ ఎక్కడో మనం పార్క్ చేసి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. బీచ్ లోపలికి వెళ్ళాలంటే ముందుకి మొత్తం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు మొత్తం బీచే ఉంటుందండి. చాలా పెద్ద బీచ్. అంటే ఇది కంటిన్యూషన్ అనమాట. మన లాస్ట్లో నిన్న మనం బాగా చూసాం కదండి, బాగా నుంచి ఇలా కంటిన్యూషన్ అనమాట. ఇలా ముందుకు వెళ్ళినట్టు ఫోటో వస్తుంది. సో ఇలా కలంగట్ ఫోటో వస్తుంది అన్నమాట. ఇలా కంటిన్యూషన్ ముందుకెళ్తే అక్కడ చూడండి, అక్కడ ఆల్రెడీ ఇది పెట్టారు, ఓం శివ బీచ్ కేఫ్ అని చెప్పేసి పెట్టున్నారు చూడండి. అంటే ఇక్కడ కొద్దిగా తక్కువ ఉన్నాయి. కేఫ్స్ అయినా కానీ రెస్టారెంట్స్ అయినా కానీ తక్కువ ఉన్నాయి. అండ్ జనాలు కూడా కొద్దిగా తక్కువ ఉన్నారండి ఈ ఏరియాలో. అంటే ఈ బీచ్లో జనాలు కొద్దిగా తక్కువ ఉన్నారు. మేబీ మార్నింగ్ అవడం వల్ల అనుకుంటాను జనాలు చాలా తక్కువ ఉన్నారు. అందువల్ల అనుకున్నాను, మార్నింగ్ అవడం వల్ల అనుకుంటాను. ఎక్కువ ఎవరు కనిపించట్లేదు. మీరు కానీ ఈవినింగ్ టైంలో వచ్చారంటే మాత్రం చాలామంది ఉంటారండి ఇక్కడ జనాలు. చాలా అంటే చాలామంది ఉంటారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ చూడండి హట్స్ వేసి పెట్టున్నారు. ఎవరైనా కూర్చోవాలనుకున్నట్లయితే హట్స్ వేసి పెట్టున్నారు. అలా చైర్స్ వేసుకుని కూర్చోవచ్చు. మనకు ఫ్రీగా కూర్చోవడానికి లేదండి, కంపల్సరీగా మనం పే చేసి కూర్చోవాలి. బీచ్ చూడండి ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుంది చూడండి బీచ్ చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనం సీలోకి వెళ్ళాలనుకున్నట్లయితే స్పీడ్ బోటింగ్ కూడా ఉందండి. స్పీడ్ బోటింగ్ ఉంది, నార్మల్ బోటింగ్ కూడా ఉంది, రెండు ఉన్నాయి. అండ్ పారాగ్లైడింగ్ కూడా ఉంది. సో మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయండి. ఇన్ జనరల్ అయితే 100 నుంచి 200 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. అది మనం మాట్లాడుకోవాలన్నమాట. మనం ఎంతైతే మాట్లాడుకుంటాం దాని ప్రకారం తీసుకెళ్తారండి. ఇదండి కలంగట్టు. దీని తర్వాత వీడియో వచ్చి నేను స్పీడ్ బోటింగ్కి వెళ్తాను. ఆ స్పీడ్ బోటింగ్ వీడియో పెడతానండి. ఎందుకంటే లెంత్ అవ్వడం వల్ల నేను 2 పార్ట్స్గా పెడుతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం కాస్త సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.